మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్ధాలే. ఇక అబద్ధాల పోటీ పెడితే అయ్యా ఇక వాళ్ళని ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీలనే మొత్తం అబద్ధాల యూనివర్సిటీ. ఈ అబద్ధాల యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు. ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులని వేదిక మీద నుంచి నేను ప్రశ్నించదలుచుకున్నా. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు. ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు, ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు? ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియామ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిచేసింది. అదేవిధంగా వరంగల్లో ఇచ్చిన కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఇవాళ వరంగల్ నుంచి లాతూర్కు తరలించకపోయినరు. ఇవాళ మన తెలంగాణకు అన్యాయం చేసింది. అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థను నిర్మించాల్సింది 10 ఏళ్లలో 1600 మెగావాట్లు మాత్రమే నిర్మించి 2400 మెగావాట్లు నిర్మించలేదు. నేను వచ్చినాక ఎంబడి పడితే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియామ్మ ఇస్తే దాన్ని మొత్తానికే రద్దు చేసిరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించారు. గిరిజన యూనివర్సిటీ ఐఐటి ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఏ ఒక్క పని చేయలే. గుజరాత్కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్ళిరు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్ళిండ్రు. ఇవాళ గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయినరు. నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను, గుజరాత్లో ఉన్నోళ్ళే మనుషులా? తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా? తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా? ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ను ఒకలాక తెలంగాణను ఇంకొకలాక తెలంగాణ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి ఆయన అధికారం ఎక్కాలంట 400 సీట్లు రావాలంట. ఎందుకు అడుగుతున్నారు 400 సీట్లు? వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు, 400 సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా. ఇవాళ ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు గిరిజనులకు విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించండి. కాబట్టే కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినరు, వినోద్ గారు రాష్ట్రంలో మంత్రి అయినరు, వివేక్ గారు ఎంపీ అయినరు, లక్ష్మణ్ ఎమ్మెల్యే అయినరు. ఈనాడు తమ్ముడు గడ్డం వంశీ పార్లమెంటు సభ్యుడు కాబోతున్నాడు. ఆ కొప్పుల ఈశ్వర్ కూడా ఎమ్మెల్యే మంత్రి అయిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఇవాళ సీతక్క ఎమ్మెల్యే మంత్రి అయిందన్నా, బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా పనిచేసిండన్నా. ఇవాళ గిరిజన రిజర్వేషన్లు మనం ఇవ్వడంతో అదేవిధంగా బలహీన వర్గాలు వెనుకబడ్డారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ 1978లోనే బీపీ మండల్ కమిషన్ వేసి ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని 52% ఉన్న బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరిగినాయి. వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయినరు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినరు. మాకు ఇంకా హక్కులు కావాలి, రాజకీయ అవసరాలు పెరగాలి, మాకు రాజకీయ అవకాశాలు ఇవ్వండి, రిజర్వేషన్లను పెంచండి అని వాళ్ళు రాహుల్ గాంధీ గారి భారత్ జోడోలో కలిసి అడిగారు. అందుకే కాంగ్రెస్ ఆలోచన చేసింది, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాష ప్రకారం పెంచడమే కాకుండా ఈ దేశంలో బలహీన వర్గాల యొక్క జనాభా కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ బలహీన వర్గాల కులగణన జరిగితే రిజర్వేషన్లు పెరుగుతాయి.
దామాషా ప్రకారం నిధులను కేటాయించాల్సి వస్తుందన్న ప్రమాదాన్ని గుర్తుపట్టిండ్రు. అందుకే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈసారి 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని బిల్లు పాస్ చేస్తాడు, రిజర్వేషన్లను రద్దు చేస్తాడు. ఇదే కాదు, రాజ్యాంగ నిపుణులకు తెలుసు, దేశంలో ఉన్న రాష్ట్రాలలో 50% పైగా అసెంబ్లీలు కూడా ఆమోదించాలి. అందుకే 8 రాష్ట్రాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేనను చీల్చిండ్రు, ఎన్సీపీని చీల్చిండ్రు, కాంగ్రెస్ను చీల్చిండ్రు. 50% పైగా వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీలో ఆమోదం చెందితే ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. నేను ఇవాళ తెలంగాణ దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల యువకులను నేను అడుగుతున్నా. మీరందరూ చదువుకున్నారు, మీరు అవకాశాల కోసం అడుగుతున్నారు. మీకు అవకాశాలు ఇవ్వాలి, మీ రిజర్వేషన్లు పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. నరేంద్ర మోడీ గారు అంటున్నారు, మనవాద సిద్ధాంతాన్ని ఆవహించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తుంది. మీరు వేసే ప్రతి ఓటు బీజేపీకి మీ రిజర్వేషన్ల మీద పోటు పడబోతుంది, మీ రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఇది దేశం యొక్క మూలవాసులైన దళితుల, గిరిజనుల మీద దాడి. ఈ దాడిని మీ ఓట్ల ద్వారా ముప్పు తెచ్చుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. నేను ఇవాళ మేధావులను ఆలోచన చేయమని అడుగుతున్నా. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు 1881 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి 10 సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంత ఉందో లెక్కలు చెప్పేటోళ్ళు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 60 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వతంత్రాన్ని తెచ్చి 60-70 సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టిండ్రు. 2014 తర్వాత జనాల మార్పు వచ్చింది. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి అని బలహీన వర్గాలు డిమాండ్ చేసిండ్రు. ఆ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. 2021లో జనాభాతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉండే. ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు కానీ కులగణన కానీ చెయ్యలేదు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, బండి సంజయ్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షాని అడుగుతున్నా, 2021లో మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు? మీరెందుకు కులగణన చెయ్యలేదు? దీని వెనకాల కుట్ర లేదా? దీని వెనకాల కుతంత్రం లేదా? దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా? ఇవాళ ఈ దేశంలో 90% ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం, హక్కు మీకెవడిచ్చిండు? అందుకే మిత్రులారా, ఈ ఎన్నికలు కీలకమైనవి. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 75 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కాంగ్రెసే అధికారంలో ఉంది. రాహుల్ గాంధీ గారి ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేసిండు. వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి చేసింది. వాళ్ళ నాయన ప్రధానమంత్రి చేసిండు. వాళ్ళమ్మ యూపీఏ చైర్పర్సన్గా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని, పివి నరసింహారావు గారిని 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసింది. వాళ్ళకు పదవులు కొత్త కాదు, పదవుల పట్ల వాళ్ళకు వ్యామోహం లేదు. ఎందుకంటే మనం కళ్ళతో చూస్తున్నాం, పార్టీ అధ్యక్ష పదవి కూడా మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చిండ్రు. కానీ ఇవాళ నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకందరికీ నేను పర్సనల్గా మీ అందరికీ వేడుకుంటున్నా, ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప మీ రిజర్వేషన్లను కాపాడేవాడు లేడు. నరేంద్ర మోడీ ఎవరి మాట వినడు. పార్లమెంటులో మెజార్టీ వచ్చిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. అందుకే
ఇవాళ మన రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కావాలి. అందుకే నేను ఇవాళ రాయ్ బరేలీకి వెళ్ళి వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నా. ఇది దేశం యొక్క అవసరం. ఇది నిజంగా దళితుల గిరిజనుల యొక్క అవసరం. ఇవాళ దళితుల గిరిజనులకు అండగా నిలబడే గాంధీ కుటుంబానికి మనము తోడుగా నిలబడాలి. మీడియా మిత్రులారా, పాత్రికేయ సోదరులారా, తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యండి. రిజర్వేషన్ ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి. రిజర్వేషన్ రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయండి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ రిజర్వేషన్లను ఉంచుకొని ఈ సమాజంలో వెనుకబడిన వాళ్ళను, నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను, సమాజంలోనే గౌరవం లేకుండా అవకాశాలు రాకుండా బాధపడుతున్న వర్గాలు బాగుపడాలి అని అంటే రిజర్వేషన్లు ఉండాలి. ఉన్న రిజర్వేషన్లు పెరగాలి. మీరు బీజేపీకి ఓటేసిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఈ ప్రమాదం నుంచి బయటపడేసే శక్తి మీ దగ్గరనే ఉంది.